హలో అండి. సంక్రాంతి వచ్చేసింది. పండగ అంటేనే పిండి వంటలు. పిండి వంటలు అంటేనే మన తెలుగువారి ట్రెడిషనల్ అరిసెలు. మాకైతే ఏం వండినా వండకపోయినా కంపల్సరీ సంక్రాంతికి అయితే అరిసెలు వండి మేమైతే మూలన పెట్టుకోవాలి. ఇది మా ట్రెడిషన్ అనమాట. అందుకే మా ఇంట్లో అయితే అరిసెల గుమగుమలు మొదలైపోయాయి. అరిసెలు చేయడం అంటేనే అదొక పెద్ద ప్రాసెస్. సరైన బెల్లం పాకం పట్టడం దగ్గర నుండి ఆ పిండిని ఉండలు కట్టకుండా కలపడం వరకు ప్రతిదీ ఒక అద్భుతం. పాకం కరెక్ట్గా కుదరకపోతే కనుక అస్సలు అరిసెలు బాగా రావు. అరిసెల పాకం చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని అందులో ఆ పాకం వేస్తే కనుక ఉండకడితే అది కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు కిందకి దించేసి దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి, తర్వాత మన ఇష్టం అండి. మనకు నువ్వులు ఎక్కువ తినేగా ఓపిక ఉంటే కనుక ఎక్కువ నువ్వులు, ఒక గ్లాసు నువ్వులు అయితే నేను వేసుకున్నాను. నువ్వులు వేసి చక్కగా అందులో కలిపేసిన తర్వాత మనం ఇంకా ఆడించుకున్న పచ్చి పిండిని అందులో వేసి తర్వాత మనం నెమ్మదిగా అరిసెలని అలా ఒక ఆయిల్ కవర్ మీద కానీ పాల కవర్ మీద కానీ అలా ఒత్తుకుంటూ అలాగా నూనెలో జారవిడి చేయడమే. అంతే అండి. ఆ నూనె వాసన, బెల్లం తీపి కలిపి ఇల్లంతా ఒక రకమైన పండగ వాసన వచ్చేస్తుంది. అలా నూనెలో చక్కగా వేగిన ఆ అరిసెని తీసుకొచ్చి ఇలా చెక్కతో కనుక ఒత్తితే ఆయిల్ అంతా బయటికి వచ్చేసి పైన క్రిస్పీగా లోపల మెత్తగా తింటుంటే నోట్లో కరిగిపోవలసిందే. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. అంత చక్కగా అంత పెర్ఫెక్ట్గా చక్కగా వచ్చాయండి అరిసెలు. అరిసెలు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. బాయ్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.